హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఓ వింత పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని పెళ్లాడి 3 ముళ్ల బంధాన్ని 6 ముళ్ల అనుబంధంగా మార్చేశారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో 3 రోజుల పాటు పెళ్లి తంతు జరిపించి అందరినీ అవాక్కు చేశారు. సాధారణంగా ఇలాంటి పెళ్లిళ్లు ఎవరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ ముగ్గురు ఎప్పుడో పాతకాలంలో పాటించే ఆ ఆచార సాంప్రదాయాన్ని గర్వంగా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో ఈ వింత పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్ సిర్మాన్ జిల్లాలోని షిల్లాయి గ్రామంలో శతాబ్దాల కాలం నాటి హట్టి తెగ సాంప్రదాయం కనిపిస్తుంది. ఈ తెగ ఆచారం ప్రకారం ఇద్దరు సోదరులు ప్రదీప్ నేగి, కపిల్ నేగి కలిసి ఆ పక్కనే ఉన్నటువంటి కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ ముగ్గురు హట్టి తెగకు చెందిన వారే. ఈ తెగలో జోడీదార ద్రౌపది పాత్ర ప్రధానంగా పిలిచేటువంటి ఆచారం ఉంది. ఆ ఆచారాన్ని కొన్ని శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగిస్తున్నారు. అయితే నేగి సోదరులు ఇద్దరు తమ వివాహాన్ని గ్రాండ్ గా అందరికీ తెలిసేలా చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురి పెళ్లి వేడుక 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక పహారీ సాంప్రదాయం ప్రకారం గ్రామస్తులు, బంధుమిత్రులు, అతిథులు ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇక పహారీ సాంప్రదాయం ప్రకారం పాటలు, డాన్సులు కూడా చేశారు. అతిథులకు స్థానిక వంటకాలతో విందు వడ్డించారు. ఈ వివాహం హట్టి తెగలోని బహుభర్తృత్వ సాంప్రదాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్. ప్రదీప్ నేగి హిమాచల్ ప్రదేశ్ జలశక్తి శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. ఇక కపిల్ నేగి ఫారెన్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఒక దగ్గర లేకపోయినప్పటికీ ఆచారం కోసం సునీతని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పారు. తాను విదేశాల్లో ఉన్న సునీతకు తన సపోర్ట్, సెక్యూరిటీ, ప్రేమ లభిస్తాయని కపిల్ తెలిపాడు. ఇక సునీత కూడా ఈ వివాహం తన ఇష్టంతోనే జరిగిందని, ఎవరూ తనపైన ఒత్తిడి చేయలేదని క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు ఈ సాంప్రదాయం గురించి తనకు తెలుసునని, తమ బంధం పైన తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. అసలు జోడీదార సాంప్రదాయం అంటే ఏంటంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడమే జోడీదార విధానం. దీన్నే జజ్దా, ద్రౌపది పాత్ర అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతి ప్రకారం వధువును పెళ్లి కుమారుడి ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఇక్కడ జరిగేటువంటి వివాహ తంతును సీంజ్గా అంటారు. ఈ పద్ధతిలో ఆ మహిళకు పుట్టేటువంటి పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుడిని తండ్రిగా భావిస్తారు. చట్ట ప్రకారం ఈ సాంప్రదాయం నిషేధంలో ఉన్న జోడీదార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. నేగి బ్రదర్స్ సునీతా చౌహాన్లు హట్టి తెగకు చెందినవారు. ఈ తెగ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది. సిర్మోర్ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో 450 గ్రామాల్లో ఈ తెగకు చెందినటువంటి వారు వ్యాపించి ఉన్నారు. ఇక వీరి జనాభా దాదాపు 3 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇక్కడ శతాబ్దాలుగా ఆచారంగా ఈ సాంప్రదాయం ఉన్న మహిళలు చదువుకోవడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడంతో చాలా మంది ఆ ఆచారానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇంకా కొన్ని గ్రామాలు జోడీదారాను అనుసరిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని జౌన్సాడ్ బాబర్, ఇక హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నోర్ ప్రాంతాల్లో దీన్ని పాటిస్తున్నారు. ఈ జోడీదార సాంప్రదాయం వెనుక బయట వారి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ స్టోరీ ఉంది. అసలు కారణం ఏంటంటే వేల ఏళ్ల క్రిందట ఈ తెగకు చెందినటువంటి పూర్వీకులు తమ సొంత భూమి విభజనకు గురి కాకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని మొదలు పెట్టారట. ఇక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం వల్ల ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహన పెంచడం అనేది మరో కారణం. పెద్ద కుటుంబంగా ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చన్నది వీరి భావనట. ఏదేమైనా నెగ్గి బ్రదర్స్, సునీతా చౌహాన్ల పెళ్లితో ఒక్కసారిగా ఈ సాంప్రదాయం వెలుగులోకి వచ్చింది. ఈ వివాహం పైన ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు.